నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక శుక్ల పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యారాధన ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక శుక్ల పంచమి తిథిని నాగపంచమి లేదా జ్ఞానపంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ జ్ఞానపంచమి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవటం లేదా ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఈ జ్ఞానపంచమి నాగపంచమి సందర్భంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండం ఏం చెప్తుందంటే, కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప అని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండం చెప్తుంది. అంటే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి ఏం చెప్పారంటే, కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్, కార్తీక మాసంలో ఆదివారం తెల్లవారుజామున కార్తీక స్నానాన్ని ఎవరైతే చేస్తారో మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప, వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా తెల్లవారుజామున కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అంటే ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కానీ కార్తీక మాసంలో నెల రోజులు తెల్లవారుజామున కార్తీక స్నానం, చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు కార్తీక ఆదివారం అయినా సరే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం చేయాలి, కార్తీక స్నానం చేయాలి. అలా చేస్తే నెల రోజుల ఫలితాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే కార్తీక ఆదివారం రోజు ఇంట్లో దీపం పెట్టాక సూర్యుడికి సంబంధించిన ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం, 3 వేదాల చేత కీర్తింపబడుతూ సూర్యమండల అంతర్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుంటున్నాను. గాయత్రీ ప్రీతిపాద్యంతం, సాక్షాత్తు గాయత్రి మంత్ర స్వరూపంగా ఉన్న సూర్యుడికి నమస్కారం. విష్ణుం భక్త్యా నమామ్యహం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసంలో విష్ణాదిత్యుడు అనే పేరుతో ఉన్నటువంటి ఆదిత్యుడికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి కార్తీక ఆదివారం రోజు ఇంట్లో దీపం పెట్టాక విష్ణాదిత్యుడికి సంబంధించినటువంటి ఈ శ్లోకం చదువుకుంటే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయము, ఆర్యా ద్వాదశక స్తోత్రము, వీటిలో ఏది పఠించినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నవాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించండి లేదా శ్రవణం చేయండి. సూర్యుడి అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే కార్తీక మాసంలో కుజుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈ కుజ వృశ్చిక సంక్రమణం సందర్భంగా రేపు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. చూడ్డానికి పెద్ద కొడుకు అయినప్పటికీ ఒక రాజుకు ఉండవలసిన లక్షణములు ఏవి దగ్గర లేవు. బలము కానీ, పరాక్రమం కానీ, శౌర్యం కానీ ఏమీ లేదు. బలహీనుడైన వాడు రాజు ఎలా అవుతాడు? రెండో వాడైనప్పటికీ అన్ని యోగ్యతలు ఈయనకున్నాయి కానీ ఇతడే రాజు కావాలి అన్నట్ట. ఈ లోపల మనోరమ తండ్రి వచ్చాడు. అక్కడ వీరసేనుడు అనేవాడు. అతడు మాత్రం గట్టిగా చెప్పాడు, ధర్మవిరుద్ధంగా మాట్లాడుతున్నాం, ఇది తగదు. నా కుమార్తె మనోరమ, ఆమె కొడుకు జ్యేష్ఠపుత్రుడు సుదర్శనుడు, అతడే రాజు కావాలి. మంత్రులు కూడా ఆ మాటే చెప్తున్నారు. అంటే బలాబలాలు మనం ఇక్కడ చూపించుకుందామని నిర్ణయించుకుని అప్పుడు అటు యుధాజిత్తుకి ఇటు వీరసేనుడికి భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో యుధాజిత్తు గెలిచాడు.
ఎప్పుడైతే యుధాజిత్తు గెలిచాడో ఇప్పుడు ఆ వీరసేనుడు మరణించాడు. వీరసేనుడు మరణించాక అతడి కుమార్తె అయినటువంటి మనోరమకు దుఃఖం కలిగింది. ఇంకా తనకి తన పుత్రుడికి భద్రత లేదు అని తెలుసుకున్నది. వెంటనే మంత్రుల్లో వాళ్ళ వైపు కొంచెం ధర్మబద్ధంగా ఆలోచించేటువంటి ఒక మంత్రి యొక్క సహాయం తీసుకుందట. ఆ మంత్రి సహాయంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే శత్రుశేషం మిగల్చకూడదని ఆ యుధాజిత్తు వచ్చి నా కొడుకును కూడా సంహరించవచ్చు, ఎవరో రాజ్యం పాలించుకొని ముందు నా కొడుకును నేను బ్రతికించుకోవాలి అని ఆ కొడుకుతో సహా మంత్రి సాయం తీసుకుని వెళ్ళిపోతూ గంగా తీరానికి వెళ్ళిపోదామని బయలుదేరిందిట. అక్కడ కాస్త ఏదో భగవత్ సేవ చేసుకుంటూ నేను కాలక్షేపం చేస్తానన్నది మంత్రి సహాయంగా వస్తూ ఉన్నాడు. గంగా తీరానికి వచ్చేటప్పటికల్లా కొందరు దొంగలు అటకాయించి, బోయవాళ్ళు అటకాయించి, 2 రకాల దస్యులు నిషాదులు అన్నారు ఇక్కడ. నిషాదులు అంటే బోయవాళ్ళు. దొంగలు అటకాయించి వీళ్ళ దగ్గరున్న సంపదంతటిని దోచుకున్నారు. దానితో ఏం చేయాలో తెలియక దుఃఖితులై తిరుగుతూ ఉండగా అప్పుడు ఆ మంత్రి ఒక ఆలోచన వచ్చిందట. మనల్ని ఈ సమయంలో ఆదుకునేవారు ఋషులే కనుక మనం ఇక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేద్దామని చెప్తూ వారు గంగ నుంచి వేరే చోటకు బయలుదేరి భరద్వాజముని ఆశ్రమానికి చేరుకున్నారు. భరద్వాజమునితో వారి యొక్క దుస్థితిని చెప్పుకున్నారు. ఈ పిల్లవాడికి ఆ తల్లికి ఆశ్రయం ఇవ్వాలి మీరు అని మంత్రి ప్రార్థించేటప్పుడు దయామయుడు శరణాగత వత్సలుడు అయినటువంటి భరద్వాజ మహర్షి వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ మునివాటిక అనేక మంది వేద విద్యలు నేర్చుకుంటున్నాడు. ఈ పిల్లవాడు అన్నీ గమనిస్తున్నాడు, కానీ శాంత చిత్తంతో సాత్వికంగా ఉన్నాడు పిల్లవాడు. వీళ్ళు ఇలాగ అటవిలో ఉన్నారు. ఈ లోపల అక్కడ శత్రుజిత్తుని పట్టాభిషేకం చేసి యుధాజిత్తు పట్టాభిషేకం చేసి వెతికెట్ట, ఎక్కడుంది మా అబ్బాయి సవత్తల్లి, అదేవిధంగా ఆ సవతి కొడుకు, వాళ్ళు కనబడితే సంహరిస్తాను, శత్రుశేషం ఉండకూడదు, ఇది క్షత్రియ ధర్మం కాదని వెతకడం మొదలుపెట్టేట. వెతుకుతూ వెతుకుతూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు. నీ ఆశ్రమంలో నా అల్లుడి యొక్క మొదటి భార్య మనోరమ, ఆమె పుత్రుడు ఉన్నట్టు తెలిసింది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు లేనిపోని ధర్మాలు వల్లించక ఆమెను ఆ పుత్రుడు నాకు అప్పగించు అన్నాడు. అనగానే అప్పుడు గొప్ప మాట అన్నాడు, నువ్వు చేస్తున్నటువంటి పని ఉన్నదే అది దుర్మార్గమైన పని సుమా, నువ్వు కూడది, ఇది లోభంతో చేస్తున్న పని అని బోధించాడు. ఎందుకంటే లోభం వల్ల ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతాయో ముందు బోధించాడు. గురువు ఎప్పుడైనా సౌమ్యంగానే చెప్తాడండి, అందుకు ఋషి కూడా ఇక్కడ సౌమ్యంగానే చెప్తున్నాడు. లోభాహత ప్రకుర్వంతి పాపాని ప్రాణినక్కిలా. ఎప్పుడైతే నీ అల్లుడు మరణించాడో అల్లుడు భార్యలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యతనేది. ఎందుకంటే నువ్వు అందరికీ తండ్రి వంటి వాడివి, పెద్దవాడివి, కానీ నువ్వు దుర్మార్గాన్ని పూని ఆమె తండ్రిని సంహరించావు, రాజ్యాన్ని అపహరించావు. అయినా ధర్మబద్ధంగా రాజ్యం తన కొడుకుదే అయినప్పటికీ కూడా ఆవిడ పోరాడకుండా ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చింది. అయినా బ్రతకనివ్వట్లేదే, ఇది తగునా నీకు? అవునులే, లోభం ఏ పాపమైనా చేయిస్తుంది. లోభాహత ప్రకుర్వంతి పాపాని ప్రాణినక్కిల పరలోకాద్ భయం నాస్తి కస్యచిత్ కర్హి చిత్మునే. లోభం కలవాళ్ళకే పరలోక భయం ఉండదు. గట్టి మాట చెప్తున్నాడండి. ఈ లోభంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తీర్థాలు చేసినా, ఎన్ని వేదాధ్యయనాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా లాభం లేదు సుమా. అందుకు లోభంతో ధర్మాన్ని పరిచయించేవారు. కొందరు లోభంతో భార్య పట్టదు, భర్త పట్టడు, సంపాదనే పరమార్థమని వెళుతూ ఉంటారు. వాళ్ళకి అధ్యయనాలు ఉండవు, అనుష్ఠానాలు ఉండవు. అటువంటి వాళ్ళందరికీ భరద్వాజముని చెప్తున్న సందేశం. ఎదురుగా నిలబడ్డాడు యుధాజిత్తు, మాట్లాడుతున్న భరద్వాజుడు. ఇన్ని చెప్పిన ప్రయోజనం ఏముంది? పోనీ వాడు విన్నాడో లేదు కానీ మనం విందాం. అందుకే గచ్చరాజన్ యథాకామం స్వపురం నృపసత్తమా. నువ్వు ఇటు అటు మాట్లాడకుండా వచ్చినవాడు వచ్చినట్లుగే నీ నగరానికి వెళ్ళిపోన్నాడు. ముందు సౌమ్యంగా సాత్వికంగా బోధించాడు, ధర్మబోధతో చెప్పాడు. కానీ యుధాజిత్తు పరాక్రమపు అహంకారంతో అంటున్నాడు, మునే ముంచ హఠం సౌమ్య విసర్జయ మనోరమాం. ఇదిగో నీ మొండి పట్టుదల పక్కన పెట్టి ఆ మనోరమను నాకు అప్పగించు, లేకపోతే ఈ వచ్చిన బలాన్నంతటి నీపై ప్రయోగించగలను, జాగ్రత్త అన్నాడు. వెంటనే సరే ప్రయత్నించు, నీవు బలంతోనే ఆమెను తీసుకెళ్ళడానికి ప్రయత్నించు. ఏ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరున్న కామధేనువుని తీసుకెళ్లాలనుకున్నాడో అలాగా అన్నట్టు. అలా చెప్పు ఊరుకున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ విశ్వామిత్రుల్లా బలంగా కామధేనువుని అతను ఎలా తీసుకెళ్ళే ప్రయత్నించు అనడంలో ఉద్దేశం ఏంటి? అలా ప్రయత్నించిన విశ్వామిత్రుడు ఏమైందో నీకు ఆ గతి పడుతుంది అని చెప్పడం. ఇదండి పురాణ కథలు వినడం వల్ల జీవితానికి కొంచెం పనికొస్తూ ఉంటుంది. అది ఆనాడు జరిగింది కదా. దాంతో కొంచెం మెత్తబడి ఆ పక్కనున్న మంత్రిని పక్కకు పిలిచి అని అడుగుతున్నాడు, ఏం చేయను నేను? బలంగా తీసుకువెళ్ళనా లేకపోతే ఏం చేయను? పోనీ ఉండని అని వెళ్ళిపోదామా అంటే రిపురల్పోపినోపేక్ష సర్వదా శుభమిచ్యత రాజయక్ష్మేవ సంవృద్ధో మృత్యవే పరికల్పయేత్.
శత్రువు చిన్నవాడే కదా అని వదిలేస్తే తర్వాత వాడు ప్రమాదకారి అవుతాడు. ఎందుకంటే రుణశేషం శత్రుశేషం ఉంచకూడదంటారు కదా, అందుకు శత్రువు మిగలకూడదు. ఆ పాపం చిన్నపిల్లాడండి, పసివాడు, ప్రస్తుతం ఇంకా చిన్నవాడు, ఆమె అబల అని విడిచిపెడితే, ఇప్పుడు విడిచిపెడితే తర్వాత అది రాజయక్ష్మ రోగము వలె, రాజయక్ష్మ అంటే క్యాన్సర్, అలాగది కాస్త ఉపేక్షిస్తే తర్వాత 4th డిగ్రీ దాకా తీసుకెళ్ళిపోయి ప్రాణాలు తీస్తుంది సుమా. అందుకు నేను శత్రుశేషం ఉంచకూడదు అనుకుంటున్నాను, నువ్వేమంటున్నావు అన్నట్టు. ఎందుకంటే మంత్రి కదా, సహాయం అడిగాడు. అంటే గట్టిగా ఆలోచించి నీకు చెప్తున్నాను వినవయ్యా రాజా. నహి సాహసంచ కర్తవ్యం శృతం రాజన్మునిర్వచ. ఆయన మాట అన్నాడు, విన్నావా? విశ్వామిత్రుని వలే అని. నీకు కథ తెలుసా? తెలుసున్న ఆవేశంలో గుర్తురాదు కనుక చెప్తున్నాను విను అని మొత్తం మళ్ళీ విశ్వామిత్రుడికి జరిగిన పరాభవం అంతా కథగా చెప్పాడు. అందుకే వాళ్ళ తపోబలం ముందు నీ బాహుబలం పనిచేయదు సుమా. ఇది బాగా తెలుసుకో. ఇక్కడ భౌతిక బలం కంటే గొప్పది ధర్మబలం, తపోబలం. ఆ రెండు అతని దగ్గర ఉన్నాయి. అందుకు వాళ్ళతో మాత్రం పెట్టుకోకు. అందుకు నేను చెప్తున్నది ఏంటంటే, తస్మాత్ త్వమపి రాజేంద్ర మా కృథా వైరమద్భుతం కులనాశకరం నూనం తాపసైస్సహ సంయుగం. తపస్సులతో తలపడితే కులనాశనం అయిపోతుంది, నువ్వు నీ సంతానం మొత్తం దెబ్బతింటారు సుమా. అందుకు ఓ పని చేయి, ఆయనకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపో, నీకు ఇది బాగుంటుంది. దయా సర్వత్ర కర్తవ్యా. ఎప్పుడైనా దయను విడిచిపెట్టకూడదయ్యా. ఒకసారి దయను చూపించు. ఒకవైపు స్త్రీ, ఒకవైపు బాలుడు. ఈ రెండు కారణాలతోనూ చూసి బాలుల్ని స్త్రీల్ని హింసించరాదు అనేటువంటి ఏ విధానం ఉందో ధర్మం, దాన్ని పాటించు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు ఆదివారం కావడం వల్ల కార్తీక మాసంలో అత్యంత కీలకవంతమైనటువంటి సుదినంగా చెప్తాం. సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైనటువంటి తేజోవంతమైన కిరణ ప్రభావం ప్రతి వ్యక్తిలోనూ కూడాను ప్రవేశించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి తత్వచింతన ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఈ రోజున ఆదిత్య హృదయ శ్లోకాన్ని, ఆదిత్యునికి తర్పణాది కార్యక్రమాలు ఇవ్వటం అంటే, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో ఎరుపు రంగు పువ్వు వేసి ఓం సవిత్రే నమః అంటూ అర్ఘ్యప్రదానం చేసినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చినటువంటి విశిష్టవంతమైన ఫలితం వస్తుంది. తెల్లవారుజామునే పవిత్రవంతమైనటువంటి కార్తీక మాస స్నానాలు ఆచరించి, మీరు స్నానం చేసేటువంటి నీటిలో కనుక కొద్దిగా పసుపు వేసుకొని ఇంటి వద్ద స్నానం ఆచరించినట్లయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా కావేరీ 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 అని దానితో పాటుగా కాశీ విశ్వేశ్వరుణ్ణి, కాశీ గంగను కూడా తలుచుకుంటూ స్నానమాచరించడం మనసుల కల్మషాన్ని తొలగించుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడిన భక్తి చింతనతో ఎవరైతే ఉపవాసం ఉంటారో ఈ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినటువంటి షటశోభితమైనటువంటి ఆ భోజనాన్ని నక్షత్ర దర్శనం చేసుకొని స్వీకరిస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యం కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఓం సవిత్రే నమః, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాలు అద్వితీయంగా కార్తీక మాసంలో పనిచేస్తాయి. ప్రతినిత్యం కూడాను శివకేశవులకు సంబంధించినటువంటి వివిధ రకాలైన శ్లోకాలు ప్రతినిత్యం కూడాను ఎవరైతే పఠిస్తూ ఉంటారో ఈ కార్తీక మాసమంతా వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది.
అనుకున్నటువంటి అభీష్టాలన్నీ కూడాను తప్పనిసరిగా నెరవేరుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:44 తిథి పంచమి తెల్లవారుజామున 6:04 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:45 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:12 నుంచి 4:58 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం నాగపంచమి ఆదివారం. నాగపంచమి సందర్భంగా నాగులను పూజ చేసుకోవడం, తద్వారా ఆధ్యాత్మికంగా కుండలినీ శక్తి యొక్క అభివృద్ధి, లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయం, లౌకికంగా సత్సంతానం, పంటల అభివృద్ధి మొదలైన ఫలితాలు కలుగుతాయి. ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేసి నూనె పదార్థాలు లేకుండా ఆహారం స్వీకరించడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశాన్ని సృష్టించుకోవడం సులభం. మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. నదీ తీరాలు నాగరికతలకు నిలయాలు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలాలు, ఘన సంస్కృతి సంప్రదాయాలకు నెలవులు. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూర సర్పాకృతులతో కళామయంగా ముఖమంటపం విలసిల్లుతోంది. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈశ్వరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పుట్టలతో నిండి ఉండేది. దేవతాదిగణం చేత పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి కొన్నాళ్లపాటు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు స్వప్నంలో స్వామి సాకారమై తన ఉనికిని తెలియచేశాడంటారు. కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉన్న పర్వతాలు తన కుటుంబ సభ్యులకు సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమయ్యింది. ఆ పుట్టను యథాతథంగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగానికి ప్రతిష్టాపన నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధు శ్రీశాతి దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను వివిధ రూపాలలో చెల్లిస్తూ తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో చిన్నారులకు చెవిపోగులు కుట్టిస్తారు, తలనీలాలు సమర్పిస్తారు, పుట్టలో పాలు పోస్తారు, స్వామికి ప్రియమైన పాల పొంగలిని నివేదన చేస్తారు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వేడుకల కోసం ఈ సన్నిధికి భక్తులు తరలి వస్తుంటారు. చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు వంటి మొక్కులు తీర్చుకుంటారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని నియమనిష్టలతో దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. ఈ క్షేత్రంలో రాహు, కేతు, గ్రహదోషాల పూజ, కాలసర్పదోష పూజల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుడివైపున వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపున దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణ పుష్పమాలికల శోభితంగా దర్శనమిస్తారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలతో పాటు పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక వారాభిషేకాన్ని నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తారు. కార్తీక దీపారాధనం, ఆరుద్రోత్సవం, నాగుల చవితి, నాగపంచమిలకు విశేష అర్చనలు కొనసాగుతాయి. అనంతరం రథోత్సవం, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రఖ్యాత షణ్ముఖ దేవాలయాల సరసన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా నిలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకల అభీష్టకారకం. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసత్వక్షౌజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నాకు తెలుసు 2 శ్లోకాలు వినేటప్పటికే మీరు గొప్ప భక్తి కలిగిన వారు కాబట్టి మీ మనస్సుల్లో కలుగుతున్న కోరిక నేను పసిగట్టలేని వాడిని కాదు. మళ్ళీ ఎప్పుడు కాశీ వెళ్ళి ఒక్కసారి గంగలో స్నానం చేసి అన్నపూర్ణ దేవాలయానికి ఎడతానా అనిపిస్తోంది మీకు. తప్పకుండా తల్లి అనుగ్రహిస్తుంది. యోగానందకరీ పైన ఏ శ్లోకం చెప్తారో దానికి కొనసాగింపు తీసుకొస్తారు శంకరుడు. ఆమెట యోగానందమును ఇస్తుంది. ఏమిటి యోగానందం అంటే? చిత్తవృత్తిని నిరోధన చేసేది ఏది ఉంటుందో దానిని యోగము అంటారు. మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది, మనసుకి ఒక గొప్ప బలహీనత ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మనసుకున్న గొప్ప బలహీనత ఏదో దాన్ని బలంగా మార్చుకుంటేనే యోగిగా నిలబడగలడు. అలా బలహీనతని బలం చెయ్యలేకపోయాడు అనుకోండి, ఎప్పటికీ యోగి కాలేడు.
నేను మీతో ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మనసుకి 2 గొప్ప బలహీనతలు. ముందు నేను బలహీనత వైపు నుంచి వస్తాను. ఏమిటా 2 బలహీనతలు అంటే, మనసుకి విపరీతమైనటువంటి వేగం, 2 మనసుకి యాంత్రీకరణ చెయ్యగలిగినటువంటి శక్తి. ఈ 2 దానికి బలహీనతలు. ఒకటి, అది వెళ్ళిపోయినంత వేగంగా ఏదీ లోకంలో వెళ్ళదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇక్కడికే వచ్చి కూర్చుని ఏదో వినాలని పాపం ఆయన పవిత్రమైన ఉద్దేశ్యంతోనే వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు ఇంత కష్టపడి. కానీ ఇది వింటున్నప్పుడు ఏం చేస్తుందంటే, అకస్మాత్తుగా నువ్వు వింటూ ఉండని చెవిని అప్పచెప్పేసి తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈలోగా ప్రవచనం కొంత అయిపోతుంది. అంటే దానికి ఉన్న లక్షణం ఏమిటంటే, అపారమైన వేగంతో ఎక్కడికో పోయింది. 2 చెవిని యాంత్రీకరించింది, నువ్వు విను అంతా నిలిపోయింది. మీరు అందుకే చూడండి, పూజ చేస్తున్నాడు అనుకోండి, ఓం నిధనపతయే నమః ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. ఆ తర్వాత పళ్ళెంలో పూలున్నాయా తీసి అలా వేస్తూ ఉండద్దే. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఇక్కడ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః తనెక్కడుంది? ఎక్కడో ఉంటుంది, చెయ్యి పువ్వులు వేస్తూ ఉంటుంది. ఇది దాని బలహీనత. దీన్ని బలంగా మార్చుకున్నవాడు యోగి. దీన్నే తిప్పుతాడు. దీన్ని తిప్పాడు అనుకోండి, తాను ఏం చేస్తున్నా మనసు మాత్రం భగవంతుణ్ణి పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది అంటే, ఉదాహరణకి తల మీద కడవ పెట్టుకుని వెడుతూ ఉంటారు పల్లె పట్లలో నీళ్లు తెచ్చుకునేటటువంటి స్త్రీలు. వాళ్ళు చుట్టకుదురు అని బట్ట గుండ్రంగా చుట్టుకుని తల మీద పెట్టుకుని కడవ పెట్టుకుంటారు. వాళ్ళు ముచ్చట్లాడుకుంటూ ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నా వాళ్ళు కొద్దిగా ఎక్కడైనా కించిత్ తడబడ్డారనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కుండ మీదే ఉంటుంది, పడిపోతుందేమో చటుక్కున కుండ పట్టుకుంటారు. ఏది మాట్లాడుతున్నా కుండ మీదే దృష్టి ఉన్నట్టుగా, ఏది చేస్తున్నా వాడు మానసికంగా భగవంతుని పాదముల దగ్గరకు వెళ్ళగలడు. ఆ మనసు అక్కడ పెడితేనే పూర్ణమంటాడు ఈశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ఈ సృష్టినంతా చూశాడు. ప్రాణుల నివాస స్థానాలను చూశాడు. ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞానంతో కూడిన యోగము, వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా కూడా వ్యాస మహర్షి చూశాడు దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితో. ఎక్కడో ఆకాశంలో రికార్డ్ అవుతుందంటామే, ఇప్పుడు సైన్స్ వాళ్లే కనిపెట్టారు. ఆకాశంలో కూడా ఎక్కడో ఒక రికార్డ్ అయి ఉంటుంది మందిని. ఆ రికార్డ్ అయింది చిప్పులో మళ్ళీ మనం తీసుకోవచ్చు అని కూడా కనిపెట్టే మన కంప్యూటర్లో కూడా ఉంది కదా. అట్లనే కదా. ఎట్లా అండి ఇంత పెద్ద విచారాలంతా ఇంత దాంట్లో ఉండిపోతుంది. ఎన్నేండ్లది ఇది ఇంత మొదట్లో ఇంత పెద్ద పెద్ద స్కూల్స్ అవేమో అవి పెద్ద రికార్డ్స్ వచ్చేది, తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఇంతకొచ్చింది. అమ్మో, అంటే సైన్స్ ఇట్లా కనిపెట్టేటప్పుడు ఇక ఈ ప్రతి అణువులోనూ ఎంత శబ్దము మనం రికార్డు చేయొచ్చు అనేది తెలుసుకోండి. మనం మాట్లాడేదంతా అణువుల్లో శబ్దాలు అంతా ఈ మనం దుమ్ములేస్తుందంటే చూడండి అణువుగా, దాంట్లో 10 రెంతలు దాన్ని విడదీసి కొడితే దాంట్లో మన శబ్దం రికార్డ్ అవుతుంది. అందుకని ఇక్కడ శబ్దాలు వినపడుతున్నాయి. అందుకే కదా స్వామీజీ విఠల 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 అరే కృష్ణ 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 అనండి. కారణం ఏమిటి? అదంతా రికార్డ్ అయిపోతుంది. ఎంత 4000 సంవత్సరాలు రికార్డుగా ఉండిపోతుంది. మొదట 40 రోజులు 40 ఏండ్లు అన్నారు, ఇప్పుడు 4000 సంవత్సరాలు. ఇంప్రూవ్ అయిపోయింది అది కూడా. అది ఎట్లా అనేది తర్వాత చెప్తాను మీకు. ఏదో వస్తుంది, ఎప్పుడో పాటు చెప్పక ఉండద్దు, చెప్తా. సైన్సు మనం కలవా మెలగా చేసుకొని చెప్తున్నారు. భగవద్గీతలో వస్తుంది, మీకు నిదానంగా వస్తుంది.
అది ఇక్కడ చెప్పను, పుస్తకంలో వస్తుంది మీకు. మీరు చూడాలి దానికి, మీరు వెళ్ళాల్సిందే. ఇప్పటికి కాదు, 1 సంవత్సరం 2 ఏళ్ళైనా కాచుకోండి మీరు దానికోసం. ఎట్లా ఇదంతా ప్రపంచం సృష్టి అయిందని. అందులోనే ఆయనకు ఈ మహాభారత గ్రంథం దర్శనమిచ్చింది. వ్యాఖ్యాలతో ఉన్నటువంటి ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి. ఆయనకు అన్నీ కనిపిస్తాయి. కొంతమంది మహాత్ములు, కొంతమంది సాధన చేసేటువంటి వాళ్లకు అమ్మవారు కలవలో కనపడ్డట్టుగా, కలవరింపులో కనపడినట్టుగా, ఆ కలలో ఏదేదో ఇచ్చినట్టుగా, కలలో ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్టుగా అప్పాజీ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు. స్వామీజీ భక్తుల్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఆ జ్ఞానం వాళ్ళకు ఉన్నది. ఏదో కళ ఏమిటో కంటూ ఉంటాం. ఇటువంటి కళ కనటం అపురూపం. మనకి ఏదేదో కళ వస్తుంటాయి, అవి ఇక్కడ కళలు. ఇవి అత్యద్భుతమైనటువంటి వేరు వేరే లోకాలకంతా తీసుకుపోతుంది కళ. అది అసలు జీవితమే కళ. అది వేదాంత క్లాసులో మీకు తెలుస్తుంది. నేను మాట్లాడేది, మీరు వినేది కూడా కళనే. అంతా కళ. మీరు చూస్తుండేది, నన్ను చూస్తుండేది, నేను చూస్తుండేది, ఇవంతా ఏది ఉండవు. ఈ మహావిజ్ఞానాన్ని అంతా వ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు, సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా చెప్పటం ఆనాటి పండిత లోకానికి ఎంతో ఇష్టంగా ఉండేది కూడా. పండిత లోకానికి ఉండేది. ఆనాటి పండిత లోకం కాదు, ఈనాటి పండిత లోకానికి కూడా ఇష్టంగా ఉంది. అంత అద్భుతంగా అక్షర రూపంలో పెట్టేశాడు మనకు. ఈ మహాభారత కొంతమంది విప్రులు మునుల దగ్గర నుంచి చదివేవారు. మహాభారత గ్రంథాన్ని, ఈ మహాభారతాన్ని కొంతమంది విప్రులు మనువు దగ్గర నుంచి, మునులంటే మనువు దగ్గర నుంచి చదివేవారు. ఆయన ఇచ్చేవారు. కొంతమంది ఆస్తిక చరితం నుండి చదివేవారు. కొంతమంది ఉపరిచర వసువు కథ నుంచి చదివేవారు. ఈ భారత సంహితలోని విజ్ఞానాన్ని అంతా బుద్ధిమంతులు అనేక విధాలుగా వెలుగులోకి తెస్తున్నారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేయటంలో సమర్థులై ఉన్నారు మహానుభావులు. ఇంకా ఉన్నారు. మీరు అట్లా ఉత్తర దేశానికి వెళితే దండిగా ఉన్నారు. అంటే దక్షిణ దేశంలో లేరని ఉన్నారు. కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పటంలో సమర్థులై ఉన్నారు. వేదవ్యాస మహర్షి, ఆ వేద స్వామి, విష్ణు రూపమైనటువంటి వేదవ్యాస మహర్షి తన తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోనూ సనాతనమైన వేదాన్ని విభాగం చేసి వ్యాసం చేసి పరమ పావనమైన ఈ మహాభారత ఇతిహాసాన్ని రచించాడు. చూసారా, ఇది సాధారణమైనటువంటి రచన కాదు. ఇది ఏదో కథల కోసం రచించింది. కౌరవ పాండవులు కొట్టుకుంటున్నారు, దానికోసం కాదు ఇది. కురు పాండవుల చరిత్ర కాదు ఇది. కురు పాండవుల చరిత్ర వస్తుంది దాంట్లో. ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన చెప్పబోయే విధానం, బుద్ధి మనకు వాళ్ళను ఉదాహరణగా తీసుకున్నారన్నమాట. ఆయన పరాశర మహర్షి యొక్క పుత్రుడు ఆ స్వామి. దీక్షగా ఉత్తమమైన ఈ భారత కథను లోక కళ్యాణం కోసం 3 సంవత్సరాలు ఎంతో శ్రద్ధ వహించి రచించిన తర్వాత దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించసాగాడు. 3 సంవత్సరాలు రచించాడట మహానుభావుడు హిమాలయాల్లో కూర్చొని. అయిన తర్వాత దీన్ని బోధించేది ఎట్లా అని నెక్స్ట్ అది. అప్పటికప్పటికి బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. లోకానాం హితకామ్యయ, లోకానాం హితకామ్యయ. ఆయన వ్యాసుడికి, లోకానికి ప్రీతి హితము చేయాలనే కోరికతో స్వయంగా అక్కడికి వచ్చాడు. వ్యాస మహర్షి ఆయనను చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేసి పూజించి గౌరవించాడు, ఆసనమిచ్చాడు. తర్వాత వ్యాస మహర్షి ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన అనుమతితో ఆయనకు దగ్గరగా కూర్చొని ఇలా అన్నాడు, ఓ దేవా, నేను మహాభారత కావ్యాన్ని రచించాను. ఇందులో వేద రహస్యం ఉంది, వేదాంగాల సారం ఉంది,
ఉపనిషత్తుల సారం ఉంది. ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితం చ యత్ భూతం భవ్యం భవిష్యం చ త్రివిధం కాల సంహితం. ఈ మహాభారత కావ్యంలో ఇతిహాస పురాణాల సారం ఉంది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలున్నాయి. జరామరణాలు, భయాలు, వ్యాధులు, నిత్యానిత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వాటి లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. 4 వర్ణాల వారి విధానము చెప్పబడి ఉంది. తపస్సు, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడి ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధ్యాత్మ విద్యలు చెప్పబడి ఉన్నాయి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం మొదలైనవన్నీ చెప్పబడ్డాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు మొదలైన వాటిని గురించి కూడా వర్ణాలు కూడా ఉన్నాయి, ఇందులో చెప్పబడ్డాయి. దివ్య నగరాలు, దుర్గాలు, వాటి నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వాటి వర్ణాలు ఇందులో ఉన్నాయి. వేరువేరు భాషల, జాతుల విశేషాలు చెప్పబడి ఉన్నాయి. చూడండి, అప్పుడే చెప్పేశారు ఇవంతా. లోక వ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి. ఏది లేదు దీంట్లో. లోకంలో ఉపయోగపడే సకల వస్తువుల వర్ణనలు కూడా దీంట్లో ఉన్నాయి. వర్ణాల అద్భుతంగా వర్ణనలు కూడా ఉన్నాయి. కానీ దీన్ని వ్రాయటానికి తగిన లేఖకుడు లేరు నాకు. సమర్థుడైన వాడు వ్యాస మహర్షికి ఈ భూమి మీదే కనిపించలేదు. అందరినీ చూస్తున్నా. నాకు స్టెనోగ్రాఫర్ ఎవరుంటారా అని చూస్తున్నా. నాకు టైప్ రైటర్ ఏది ఉంటుందా అని చూస్తున్నా. ఆ టైంలో షార్ట్ హ్యాండ్ రాసేవాళ్ళు ఎవరున్నారా అని చూస్తున్నా. చాలా కష్టం. అది వెళ్ళి చెప్పుకొని వెళుతుంటే రాయటం చాలా కష్టం. అది ప్రవాహంగా వచ్చేస్తుంటుంది కవిత్వం. అందుకే మామూలుగా కవిత్వం చెప్పేవారు ఎవరూ లేనప్పుడు తాము ఇంకా తప్పదు అన్నప్పుడు చూసుకొని వెళ్తారు. కానీ లేకపోతే ఎవరైనా ఉంటే పక్కలో చెప్తూ ఉంటారు వాళ్ళు. అట్లా ఊటలాగా వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని నేను చూస్తున్నాను. ధర్మతత్వం తెలిసిన వాళ్ళు దీన్ని ధర్మశాస్త్రమని పొగిడారు. వేదాంతవేత్తలు దీన్ని వేదాంతం అన్నారు. నీతి కోవిదులు నీతి శాస్త్రం అన్నారు. మహాకవులు మహాకావ్యమన్నారు. లాక్షణికులు అంటే శాస్త్రవేత్తలు లక్షణ శాస్త్రం అన్నారు. చరిత్రాకారులు ఇతిహాసం అన్నారు. పౌరాణికులు పురాణాల సముచ్చయము అంటే అన్ని పురాణాలు ఇందులో ఉన్నాయి. మీరు వేరే పురాణాలు ఎత్తుకోవాల్సిన పని లేదు. ఒక్కపారి మహాభారతం వింటే. దేవా, ఇంతటి ఈ మహాభారత కావ్యాన్ని వ్రాయటానికి మాత్రం తగిన లేఖకుడు, అర్హత కలవాడు నాకు ఈ భూమి మీద ఎవడూ కనిపించలేదు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి, మునీంద్ర, నువ్వు మునులందరిలోనూ శ్రేష్ఠుడివయ్యా. నువ్వు జ్ఞాననిధివి. జన్మ ప్రభృతి సత్యాంతే వేద్మిగాం బ్రహ్మవాదినీం త్వయా చ కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి. నీ చిన్నప్పటి నుంచి వాణి నిన్ను ఆశ్రయించిందయ్యా. అమ్మవారు సరస్వతీమాత నీ నోట సత్యమే పలికిస్తుంది. నీ రచనను కావ్యమన్నావు కాబట్టి ఇది కావ్యమే అవుతుందయ్యా. ఈ కావ్యాన్ని ఇంతకన్నా విశేషంగా ఎవరూ చెప్పలేరు. గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లుగా కావ్యాలన్నిటిలోనూ మహాభారతం శ్రేష్టమైనది. కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాం మునే. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయటానికి గణపతి దేవుడే సమర్థుడు. ఓహో, కనుక ఇప్పుడు నువ్వు ఆ గణపతి దేవుణ్ణి ప్రార్థించు, ఈ పని పూర్తి అవుతుంది అని ఆశీర్వదించి తనలో చేరుకున్నాడు.
వ్యాస మహర్షి గణపతి దేవుణ్ణి ప్రార్థించాడు. గణపతి స్వామి ప్రత్యక్షం, అందుకు బ్రహ్మ అక్కడ ఉండకూడదు కదా, అందుకని వెళ్ళిపోయాడు. గణపతి స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన భక్తుల కోరికలను తీర్చేవాడు. వ్యాసుడు ఆయనను పూజించాడు. ఆయన ఆసనంపై కూర్చున్నటువంటి తర్వాత ఇలా అడిగాడు, దేవా, నేను మహాభారత రచన చేశాను. మనస్సులో భావిస్తూ చెబుతూ ఉన్న దానిని నువ్వు వ్రాయాలి అని కోరాడు. మనసులో ముందుగానే వచ్చేసింది ఆయనకి. ఇక వ్రాతలో పెట్టాల. మహాత్ములు కవులందరికీ కూడా ఏదో ఒక ప్రాస వచ్చిన తర్వాత, ఒక అద్భుతమైన కవిత్వం వచ్చిన తర్వాత దాన్ని అట్లనే ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారు. దాన్ని రాతలో దింపాలి నిదానంగా. దింపకపోతే వాళ్ళకు రాత్రి పగలు ఉండలేరు. వాళ్ళు ఒక మాదిరి నిద్ర చేయలేరు, భోజనం చేయలేరు. అట్లనే అయింది వ్యాస భగవానుడికి. అందుకని నాలో ఉంది, దాన్ని నేను దించాలా. అప్పుడు గణపతి దేవుడు వెంటనే, అలాగే మునీంద్ర, నాదొక నియమం. అదేమిటంటే, నా కలం వేగంగా సాగిపోతూ ఉంటుంది కనుక క్షణకాలం కూడా నువ్వు ఆపకుండా చెప్పాలి. ఇది ఎక్కడ షరత్తు? టైప్ టకటక టకటక. ఇంటర్నెట్ మొదట్లో అప్పుడే ఇంటర్నెట్ ఉంది అని అర్థమవుతుంది. గణేష్ స్వామినే ఇంటర్నెట్. అసలు ఆయనే ఇంటర్నెట్కి అధిపతి అయిన గణేష్ స్వామి. ఆ గణపతినే ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను మహాభారతాన్ని వ్రాయటానికి ఒప్పుకుంటాను అన్నాడు. ఒక చిక్కు వచ్చి పడింది వ్యాసుడికి. యోచన చేశాడు. దానికి వ్యాస మహర్షి, దేవా, అలాగే చెప్తాను, దానికేమి. అయితే దేవా, ఆయన ఇంకొక షరతు పెట్టాడు. నువ్వు అర్థం తెలియకుండా వ్రాయకూడదు, అర్థం తెలుసుకొనే వ్రాయాలి అన్నాడు. సందు దొరుకుతుంది కదా, అందుకు గణపతి స్వామి ఒప్పుకున్నాడు. ఇద్దరిది ఒప్పితమైపోయింది. నేను చెప్పినటువంటి శ్లోకం నువ్వు అర్థం తెలుసుకొని రాయాల. ఊరికి అట్లా టైప్ అయిపోయేది కాదు. ఆ టైప్ అయిపోయేది కూడా దానికి అర్థం తెలుసుకొని టైప్ చేయాలట. ఎట్లా ఉంది చూడండి. మనము గణేష్ మహారాజుని, గణపతిని ఏమన్నామో, ఒక కంప్యూటర్ అన్నాం. అని కంప్యూటర్ కూడా అర్థం చేసుకుంటుంది, అక్షరం జ్ఞాపకం పెట్టుకుంటుంది. మెమొరీ అని చెప్తాం, దాంట్లో వెళ్ళిపోతుంది అది. ఇంకో 10 అక్షరం కొట్టినప్పుడు అది వస్తూ ఉంటుంది. అది మనకు ఆశ్చర్యం అవుతుంది. నేను చేయలేదే, వచ్చిందే, వస్తుంది అది. నీకు ఈజీగా అవుతుంది. అది ఒక పర్యం కొడితే నీకు ఈజీ అయిపోతుంది. అట్లా అర్థం జ్ఞాపకం చేసుకోవాలా అంటే అప్పుడే కంప్యూటర్ విద్య వచ్చేసింది వీళ్ళిద్దరికీ అని అర్థం. ఇక అన్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలా అంటే అదే అర్థం. అర్థం చేసుకోలేనప్పుడు ఇంకొక శ్లోకం వస్తుంది. ఈయనకు ఒక అవకాశం దొరికింది కదండి. వ్యాస మహర్షి మహాభారతం ప్రారంభించాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పటంలో ఉద్దేశపూర్వకంగా గాఢమైన అర్థం ఉండేటట్లుగా ముడులతో, అంటే ముడులు అంటే ఆ చిక్కుగా వ్రాసే పద్ధతిని ప్రకారంగా చెప్పాడు. ఈ పద్ధతిని గ్రంథి అంటారు. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఇప్పటికీ అటువంటి శ్లోకాల్లోని గుట్టులను వివరించి చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు. అట్లే పెట్టేశారు దాన్ని, ఎవరూ చెప్పలేరు. లైబ్రరీలో ఉన్నట్టుంది అవి. అవన్నీ కూడా గూఢార్థాలు, యోగార్థాలు కలిగి ఉన్నాయి. దాన్ని కూడా రీసెర్చ్ చేసే మహాత్ములు ఇంకా పుడుతున్నారు, ఇంకా పుట్టబోతారు. ఇక్కడికి అయిపోయింది వ్యాసుడిది ఏం కాదు. ఎన్ని యుగాలు కొందో తెలియదు. అట్లా చేసి పెట్టేశారు వీళ్ళిద్దరు చేరుకొని. గణపతి వ్యాసుడు ఒక్కపారు చేరుకున్నారు ఒక్క దగ్గర. ఇక చూసుకోండి, మంచి సరుకు పెట్టేశారు. మొత్తం ప్రపంచ సృష్టికే పెట్టేశారు. అందరూ ఏ పని చేయకండి, ఈ పని చేయండి అని. గణపతి స్వామి వ్యాస మహర్షి చెప్పిన శ్లోకాల అర్థం గురించి ఒక్క క్షణం ఆలోచించేవాడు. అంతలో వ్యాస మహర్షి చాలా శ్లోకాలు చెప్పేసేవాడు. ఇలా మహాభారత రచన పూర్తి చేయబడింది. అజ్ఞానతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానాంజనశలాకాభిః
నేత్రోన్మీలనకారకం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.